ఓకే. మ్యూట్లో లేను కదా, వినపడతా ఉందా? ఓకే. మనది రిలేషనల్ డేటాబేస్. సో మనం కన్స్ట్రైంట్ ఒకటి నేర్చుకున్నాం. ఏం కన్స్ట్రైంట్ అంటే ఫారెన్ కీ కన్స్ట్రైంట్. ఫారెన్ కీ కన్స్ట్రైంట్ అంటే ఏంది? ఒక టేబుల్ ఇంకో టేబుల్ మీద డిపెండ్ అయి ఉండాలి. సో దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం రిలేషనల్ అనమాట, ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి రిలేషనల్ డేటాబేస్ మనది RDBMS. రిలేషనల్ డేటాబేస్లో డేటా ఎప్పుడు ఒక టేబుల్లోనే ఉండదు. సో మల్టిపుల్ టేబుల్స్లో ఉంటుంది డేటా. అంటే మల్టిపుల్ టేబుల్స్లో ఉన్నాయంటే అన్ని ఇండిపెండెంట్ టేబుల్స్ ఉండవు, ఒకదానికి ఒకటి రిలేటెడ్ ఉంటుంది, ఒకదానికి ఒకటి రిలేషన్. ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ ఒక జాయిన్, ఈ టేబుల్ నుంచి ఇంకో టేబుల్ రిలేషన్, ఈ టేబుల్ నుంచి ఇంకో టేబుల్ రిలేషన్. ఎన్ని టేబుల్స్ ఉన్నా సరే అన్ని టేబుల్కి రిలేషన్ ఉంటుంది. సో ఒకవేళ నేను రిలేషన్ వల్ల నాకు 2 టేబుల్స్ డేటా కావాలా. సో ఎలా కావాలా? నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DPT ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DPT ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో ఫ్రమ్ క్లాస్లో అన్ని టేబుల్ నేమ్స్ యూజ్ చేయాలి, కామా పెట్టి. ఎన్ని టేబుల్స్ ఉన్నా సరే అన్ని టేబుల్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP కామా DPT. సో నాకు ఏం కావాలంటే, సో నేను 2 టేబుల్స్ డేటా చూసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఫ్రమ్ క్లాస్లో టేబుల్స్ నేమ్స్ అన్నీ పెట్టేసేయాలి, EMP కామా DPT. సో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి అంటే రైట్ క్లిక్ కౌంట్ రోస్ 56 రికార్డ్స్ వచ్చినాయి. సో EMP టేబుల్లో 14 రికార్డ్స్ ఉన్నాయి, DPT టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి. బట్ నేను 2 యూజ్ చేసినప్పుడు 56 రికార్డ్స్ వచ్చినాయి. ఓకేనా? ఎలా వచ్చినాయో చూద్దాం. సో నార్మల్గా మనం ఆ 2 టేబుల్ మధ్యలో రిలేషన్ ఏం చెప్పలా. రిలేషన్ చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే మ్యాచింగ్స్ వస్తాయి అనమాట, క్రాస్ మ్యాచింగ్ అవుతుంది. సో ఇది EMP అనుకుంటే ఇది DPT. సో ఇందులో ఒక రికార్డు ఉంటే ఇందులో ఒక రికార్డు ఉంది. మనం ఏం చెప్పాలి? ఇండిపెండెంట్ 3, 4, 5, 6 రికార్డ్స్ ఉన్నప్పుడు ఇందులో 1, 2, 3 ఉన్నాయనుకో. సో ఈ రికార్డుకి మ్యాచ్ అవుతుంది, ఈ రికార్డుకి మ్యాచ్ అవుతుంది, ఈ రికార్డు దీనికి మ్యాచ్ అవుతుంది, ఈ రికార్డు దీనికి మ్యాచ్ అవుతుంది. సో ఫస్ట్ రికార్డు దీనికి మ్యాచ్ అవుతుంది, దీనికి మ్యాచ్ అవుతుంది. సో థర్డ్ రికార్డు దీనికి మ్యాచ్ అవుతుంది. సో మూడిటికి ఇక్కడ ఉన్న 6 or 7 ఉన్నాయి, ఇక్కడ మూడిటికి మ్యాచ్ అవుతాయి. ప్రతి రికార్డుకి మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ సో నార్మల్గా ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ దీన్ని ఏమంటారంటే క్రాస్ జాయిన్ అంటారు. కార్టేషియన్ ప్రోడక్ట్ అంటే ఏమంటే ఇది నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయి? 14 ఇంటూ ఇక్కడ 4, 56 రికార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ ఉన్న ప్రతి 14 రికార్డ్స్లో ఒక్కొక్క రికార్డు ఇక్కడ ఉన్న ప్రతి రికార్డుకి మ్యాచ్ అయ్యింది, సూట్ అయ్యింది. సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే కార్టేషియన్ ప్రోడక్ట్ ఆర్ క్రాస్ జాయిన్ అంటారు. సో ఈ విధంగా ఎప్పుడన్నా సరే జాయిన్ యూజ్ చేసినప్పుడు ఇలా వచ్చేస్తుంది, ఇనిషియల్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం వేరే క్లాస్లో జాయిన్ ఒకటి రాయాలి. ఏం చేయాలి? అదో ఇక్కడ చూస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టేబుల్ డేటా అప్ టు DPT నెంబర్ 1 అనేది. ఓకేనా? అప్ టు DPT నెంబర్ వరకు 1 టేబుల్ డేటా. సో ఎలా తెలిసింది మనకు? EMPలో ఉన్న కాలమ్స్ ఇవన్నీ, EMP టేబుల్లో ఉన్న కాలమ్స్ DPT నెంబర్ వరకు. సో కమిషన్ DPT నెంబర్. సో స్టార్ పెట్టినాక ఫ్రమ్ క్లాస్లో టేబుల్ లిస్ట్ ఎట్లా పెడతామో ఫస్ట్ EMP టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్, ఆ తర్వాత DPTలో ఉన్న అన్ని కాలమ్స్, ఇంకో టేబుల్ పెట్టుకుంటే అన్ని టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ వరుసగా వస్తాయి అన్నమాట స్టార్ పెట్టినప్పుడు. సో అన్నీ ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో అప్ టు కమిషన్ తర్వాత DPT నెంబర్ ఉంది EMPలో, కమిషన్ నెంబర్ తర్వాత DPT నెంబర్, ఇది EMP డేటా. ఆ తర్వాత ఉన్నదేమో DPT డేటా. సో ఇక్కడ ఆర్డర్ వే చేసుకుంటున్నాను. ఆర్డర్ బై EMP నెంబర్, అంటే ఆర్డర్ బై ఒక EMP నెంబర్ ఆర్డర్లో తీసుకుంటాం. సో ఇదంతా ఒకటే. స్మిత్ EMP నెంబర్ నేను ఆర్డర్ చేసినా అంటే సేమ్ ఒక్కొక్కటి వస్తుంది. స్మిత్ ఏ డిపార్ట్మెంట్ అంటే EMP టేబుల్లో ఏమో 20 అంటా ఉంది. సో DPT టేబుల్లో ఏమో 10, 20, 30, 40. ఎందుకు? ప్రతి ఇక్కడ ఉన్న ఒక్కొక్క రికార్డు ఇక్కడ 4 రికార్డ్స్కి మ్యాచ్ అయ్యింది. యాక్చువల్ రికార్డు ఒకటే ఇక్కడ EMP టేబుల్లో. స్మిత్ డెరివేటివ్స్ ఓకేనా? EMP టేబుల్లో ఒక రికార్డే ఇది,
డీబీటీ టేబుల్లో 4 రికార్డ్స్కి మ్యాచ్ అయ్యింది. సో యాక్చువల్గా ఏమవ్వాలంటే ఏం చెప్పాలంటే ఇక్కడున్న రెండింటికి మధ్యలో నాకు రిలేషన్ ఉన్న కాలం ఒకటి ఉంటుంది. ఒక 2 టేబుల్ నేను డేటా తీసుకురావాలంటే ఆ 2 టేబుల్ మధ్యలో రిలేషన్ ఉన్న కాలం ఒకటి ఉంటుంది. సో ఇక్కడ రెండింటి మధ్యలో ఏంటంటే డీబీటీ నెంబర్ కామన్గా ఉంది. డీబీటీ నెంబర్ రిలేషనల్ కాలం అన్నమాట. సో నేనేం చెప్పాలంటే ఈఎంపీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబరు డీబీటీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబరు ఈక్వల్ అయినప్పుడు ఆ డేటా తీసుకురామని చెప్పాలి. సో ఇప్పుడు 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇతని పేరు మీద స్మిత్ పేరు మీద 4 రికార్డ్స్ ఉన్నాయి. సో అతని ప్రాపర్ రికార్డ్ ఏదంటే 4 ప్రాపర్ కాదు. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇతను ఈఎంపీలో 20 డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ 20. బట్ అదే మనం మ్యాప్ చేసేటప్పుడు వేరే టేబుల్లో డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కనుక్కునేటప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఉన్న రికార్డ్సే ఉండాలి. ఓకేనా? అతను డిపార్ట్మెంట్ నెంబర్ 20లో పనిచేస్తున్నాడు కాబట్టి ఈ డీబీటీ టేబుల్లో కూడా 20 ఉండాలి. అప్పుడు నేనేం చెప్పాలా, ఈఎంపీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న కూడా డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పాలి. సో అప్పుడు ఇది 2010 ఫెయిల్, 2030 ఫెయిల్, 2020 ఎస్ ఈక్వల్ అంటే అతను ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు రీసెర్చ్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు, 2040 ఫెయిల్. సో ఈ విధంగా 2 టేబుల్స్ మనం వాడేటప్పుడు ఆ 2 టేబుల్ మధ్యలో మ్యాచింగ్ కాలం ఒకటి ఉంటుంది, అంటే దాన్ని జాయినింగ్ కాలం అంటారు. సో రెఫరెన్సింగ్, సో పేరెంట్ టేబుల్లో అయితే ఏ కాలం ఇచ్చింటామో ఆ కాలమ్సే యూజ్ చేస్తాం నార్మల్గా. అర్థమవుతుందా? జాయిన్స్ అంటే 2 టేబుల్ మధ్యలో. ఇప్పుడు నాకు ప్రాపర్ డేటా అంటే ఏది, స్మిత్, ఇది స్మిత్ ఆఫీసు 2020. సో అయితే ఇది కరెక్ట్ డిపార్ట్మెంట్ అనమాట. 2020 రీసెర్చ్ డల్లాస్, ఇవన్నీ ఫేక్ అనమాట. అంటే 2010, 2030, 2040. సో అదేవిధంగా అలెన్ ఎత్తుకున్నాం అనుకో, అలెన్ ఈఎంపీ టేబుల్లో ఏ డేటా ఉన్నాడు, 30 ఉన్నాడు. 30 ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ అంటే డీబీటీ టేబుల్లో కూడా 30 డిపార్ట్మెంట్ సంబంధించిందే వాడు, అంటే 30 ఈక్వల్ టు 30. సో నేను చేయాలంటే ఇప్పుడు సింపుల్, స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ 6th క్లాస్ ఉన్నప్పుడు క్లాస్ అంటే స్కూల్ డేటాలో పోయి 6th క్లాస్ సంబంధించిన డేటాని వెతకాలి, అంతేగాని అన్ని 1, 2, 3, 4 అట్లా ఎత్తకూడదు. సో ఇది కూడా అంతే. సో ఇక్కడ చైల్డ్ టేబుల్లో 30 ఉంటే పేరెంట్ టేబుల్లో కూడా 30 ఉన్న డేటాని అతను రిలేషన్ అనమాట. సో 30. సో ఇవన్నీ పెట్టకూడదు. సో ఎలా చేయాలా ఇప్పుడు, ఇది ఈపీటీ. సో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 56 రికార్డ్స్ వచ్చినాయి. సో నేనేం చేయాలా, జాయిన్ రాయాలా. సో జాయిన్స్, ఫిల్టర్ కండిషన్స్ అన్నీ వేరే క్లాసులోనే రాస్తాం. వేరే ఏం చెప్పాలా, నేను ఈఎంపీ డాట్ డీబీటీ నంబర్ ఈక్వల్ టు డీబీటీ డాట్ డీబీటీ నంబర్. సో 2 మ్యాచ్ అయినప్పుడు ఆ డేటా మాత్రమే రావాలా. సో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 14 రికార్డ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ డీబీటీ నెంబర్ ఈక్వల్ 30 ఈక్వల్ 10 ఈక్వల్ 20 ఈక్వల్ 30 20. సో ఇది ప్రాపర్ డేటా. సో ఇప్పుడు నాకు ఏ కాలం కావాలంటే ఆ కాలం. సో ఇప్పుడు స్టార్ తీసేసి ఈఎంపీ నెంబర్ కావాలన్నా, ఓకేనా, ఈనేమ్ కావాలన్నా, జాబ్, ఈ టేబుల్ నుంచి డీ నేమ్, లొకేషన్. సో ఇంకొకటి ఏమంటే ఇవన్నీ ప్రాపర్గా వచ్చేసినాయి, బాగానే ఉంది. ఒక డిపార్ట్మెంట్ నెంబర్ రావాలంటే మాత్రం ఎర్రర్ వచ్చేస్తుంది. కాలం ఆబ్వియస్లీ డిఫైన్డ్. ఎందుకు కాలం ఆబ్వియస్లీ డిఫైన్డ్ అంటే సేమ్ కాలం నేమ్ ఫ్రమ్ క్లాస్లో ఉన్న 2 టేబుల్లోనూ ఉంది. అది 2 టేబుల్లోనూ ఉన్నప్పుడు మనకి ఏ టేబుల్ నుంచి కావాలో అది మనం మెన్షన్ చేయాలి. ఏం చేయాలా, ఈఎంపీ డాట్ అన్నా పెట్టాలా, డీబీటీ డాట్ అన్నా పెట్టాలి. సో ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి పెట్టాలి, లేదంటే రాదు. సో ఇవన్నీ యూనిక్గా ఉన్నాయి. ఈఎంపీ నెంబర్ ఓన్లీ ఈఎంపీ టేబుల్లో ఉంది, ఈ నేమ్ ఈఎంపీ టేబుల్లోనే ఉంది, ఇది ఈఎంపీలో ఉంది, డీ నేమ్ అనేది డిపార్ట్మెంట్లో ఉంది, ఎల్ఓసి అనేది లొకేషన్ డిపార్ట్మెంట్లోనే ఉంది. సో దానికంతా అలియాస్ నేమ్ పెట్టకపోయినా సరే, ఓకేనా, అదే టేబుల్ నేమ్ డాట్ అని పెట్టకపోయినా పర్లేదు, కానీ ఏదైతే కాలమ్స్ కామన్గా ఉంటాయో వాటికి మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా. జాయిన్స్ ఎందుకు యూజ్ చేయాలో, టు ఫెచ్ రికార్డ్స్ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. సో జాయిన్ ఈక్వల్ ఏమవుతుందంటే, సో నువ్వు ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తావు అంటే ఇంకో డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు చూపిస్తుంది, నువ్వు ఒక క్లాస్లో చదువుతావు అంటే ఇంకో క్లాస్లో చదివినట్టు చూపిస్తుంది. ప్రాపర్గా ఉండదు. ఒక యూనివర్సిటీలో అంటే ఇంకో యూనివర్సిటీ, ఒక ఐటమ్ అయితే ఒక ఐటమ్ సేల్ చేస్తావు, ఇంకో ఐటమ్ సేల్ చేసినట్టు చూపిస్తావు. సో ప్రాపర్ జాయిన్ లేకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది, ప్రాపర్ డేటా రాదు.
కాబట్టి జాయిన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ జాయిన్స్ మనం ఈ లాజిక్ నేర్చుకోవాలి అంతే. సో టేబుల్ నేమ్స్ మనకు ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క టేబుల్ నేమ్స్ ఉంటాయి. సో ఆ టేబుల్ నేమ్స్ అన్నీ ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గర డిఆర్ డయాగ్రామ్స్ కానీ ఉంటాయి, లేదంటే మీరు డైరెక్ట్గా అడగచ్చు. సో ఈ టేబుల్స్ ఉన్నాయి కదా, ఈ 2 టేబుల్ల మధ్యలో రిలేషన్ ఏంది లేదు, తెలియలేదు. సో ఈ 2 టేబుల్లో చైల్డ్ టేబుల్ లేదు, ఇదో షిఫ్ట్ F4. హలో ఓమరాన్, నాగా రికార్డింగ్ మర్చిపోయినట్టున్నారు. చేసినాలే చేశారా? ఓకే ఓకేనా. సో ఈ 2 టేబుల్లో ఇది పేరెంట్ టేబుల్, ఇది చైల్డ్ టేబుల్. సో ఎలా తెలుసుకోవాలా, సింపుల్ లాజిక్ చెప్తున్నాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి కొడితే డిఈపిటి నంబర్ ఉంది. ఈ టేబుల్ కూడా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి కామన్ కాలం డిఈపిటి నంబర్ ఉంది. లేదు 2 టేబుల్లోనూ షిఫ్ట్ F4 కొడదాం. ఇక్కడ ఏమన్నా ఫారెన్ కీ ఉందా, ఫారెన్ కీ లేదు. ఫారెన్ కీ ఉందా అంటే ఫారెన్ కీ లేదు. సో ఈ టేబుల్లో షిఫ్ట్ F4 కన్స్ట్రైంట్స్, ఇక్కడ ఫారెన్ కీ ఉందా, ఉంది. సో ఫారెన్ కీ ఉంది. ఫారెన్ కీ ఉన్న ఏ టేబుల్కి ఉంది, పక్కకి వెళ్ళినామంటే డిఈపిటి టేబుల్. ఆర్ టేబుల్ నేమ్ అంటే రిలేషనల్ టేబుల్ నేమ్, డిఈపిటి టేబుల్లో ఏ కాలము డిఈపిటి నంబర్. ఓకేనా. ఇప్పుడు 2 టేబుల్ల మధ్యలో యూజ్ చేయాలంటే డిఈపిటి నంబర్ అనేది జాయిన్ కండిషన్. ఈ 2 టేబుల్ యూజ్ చేయాలంటే చైల్డ్ టేబుల్ తెలిసిపోతుంది. చైల్డ్ టేబుల్ క్లిక్ చేసినామంటే షిఫ్ట్ F4 తెలిసిపోతుంది. ఓకేనా. సో అందులో పేరెంట్ ఏది అంటే ఫారెన్ ఎక్కడైతే ఉంటుందో అది చైల్డ్ టేబుల్. ఫారెన్ కన్స్ట్రైంట్ ఏ టేబుల్లో ఉంటుందో అది చైల్డ్ టేబుల్. లేదు గుడ్డిగా ఏం చేయొచ్చు అంటే డిఈపిటి టేబుల్లో ఈఎంపి టేబుల్లో డిఈపిటి నెంబర్ అనేది కామన్ కాలము. సో డిఈపిటి నెంబర్ యూనిక్గా ఉండేదేమో పేరెంట్ టేబుల్లో, డిఈపిటి నెంబర్ యూనిక్గా ఉంది కదా, ఇది పేరెంట్. సో మనం ప్రైమరీ ఇది కన్స్ట్రైంట్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం. ఫారెన్ కీ ఉండాలంటే పేరెంట్ టేబుల్ అది ప్రైమరీ కీ ఉండాలి. ప్రైమరీ కీ ఏం చేస్తుంది, యూనిక్ రికార్డ్స్ మాత్రమే అలో చేస్తుంది. సో ఇది పేరెంట్ టేబుల్. ఈఎంపి టేబుల్లో డిఈపిటి నెంబర్లో డూప్లికేట్స్ ఉన్నాయి. సో ఇది చైల్డ్ టేబుల్. అర్థమవుతుందా. సో అంతగా లేదు, మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. రిలేషన్ అనేది మీకు తెలియదు, మీ టీమ్మేట్స్ని అడగచ్చు. కొత్తలో మీకు తెలియదు, అది ఎవడన్నా అడుగు, నేనైనా అడగాల్సిందే కొన్ని సిచ్యువేషన్స్లో తెలియనప్పుడు. మీ టీమ్మేట్స్ ఏదైనా శాంపుల్ కొరీస్ ఉంటాయి, ఆ కొరీస్ ఇస్తాడు. సో పెద్ద కొరీస్ ఏదైనా ఇచ్చినా అనుకో, ఆ కొరీలో ఉంటుంది ఈ టేబుల్కి ఏం యూజ్ చేయన్నాడు, అంతే జాయిన్. ఓకేనా. అలాంటి జాయిన్స్ లేదా వాళ్ళని అడిగి చెప్తారు. లేదు ఈ విధంగా సెర్చ్ చేసుకోవాలా. లేదంటే ఈఆర్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఈఆర్ డయాగ్రామ్స్ అంటే ఏంటంటే టేబుల్ నేమ్స్ అన్నీ ఒక పిక్చరికల్ ఫార్మాట్లో ఉంటాయి. ఆ టేబుల్ రిలేషన్ ఏంది అనేది మ్యాపింగ్ ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా. అంటే పెయింట్ ఉంది, ఇదొక టేబుల్, ఈ టేబుల్ ఇది టేబుల్ నేమ్ ఇది డిఈపిటి. ఓకేనా. ఇదే టేబుల్ ఇది ఈఎంపి. ఇది ఇలాంటి డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ టేబుల్కి ఒక రిలేషన్. ఇందులో ప్రైమరీ కీ అనేది ఒక కాలం ఉంటుంది, ఇందులో సేమ్ కాలం నేమో మ్యాపింగ్ చేసి ఉంటాడు వీడు. ఓకే. ఇంకో టేబుల్ కూడా ఉంటుంది. సో ఇలాంటి డయాగ్రామ్స్ ఉంటాయి. ఇంకో XYZ టేబుల్. సో ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి ఎక్కడో సంథింగ్ ఇలా మ్యాపింగ్ ఉంటుంది. సో ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఈ టేబుల్ నుంచి డేటా కావాలన్నప్పుడు ఈ 3 ఇలాంటి డయాగ్రామ్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే క్రాస్ జాయిన్. ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ జాయిన్ బిట్వీన్ టేబుల్, దట్ రిజల్ట్ విల్ బి కాల్డ్ యాజ్ కార్టీషియన్ ప్రోడక్ట్ ఆర్ క్రాస్ జాయిన్. సో అది ఎలా వస్తుంది రిజల్ట్, ప్రతి రికార్డు ఇంకో టేబుల్లో ప్రతి రికార్డుకి మ్యాచ్ అవుతుంది అన్నట్టు చూపిస్తుంది. మనం ఏం చెప్పలే కాబట్టి, ఏ రిలేషన్ చెప్పలేదు కాబట్టి 14 into 4, 14లో ఉన్న ఫస్ట్ రికార్డు మ్యాపింగ్ టు 4 రికార్డ్స్. సో అట్లా 56 వస్తాయి. సో వీ కెన్ ఐడెంటిఫై పేరెంట్ అండ్ చైల్డ్ టేబుల్స్ ఎలాగా. ఫస్ట్ ఐడెంటిఫై కామన్ కాలమ్స్ ఇన్ బోత్ టేబుల్. ఇఫ్ యూ హ్యావ్ వాల్యూస్, ఇఫ్ ద వాల్యూస్ ఆర్ యూనిక్ ఇన్ ద కామన్ కాలం, ద టేబుల్ ఇస్ పేరెంట్. యూనిక్ అంటే ఏంది, ప్రైమరీ కీ కాలం ఉన్నట్టు. డూప్లికేట్ ఉంటే అదే మనం చైల్డ్ టేబుల్.
ఆఫ్టర్ జాయినింగ్ రిజల్ట్ ఎట్టుండాలంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్ నెంబర్ ఆఫ్ రికార్డ్సే. జాయిన్ చేసిన తర్వాత ఈక్వల్ కానీ తక్కువ అన్నా సరే, ఈ చైల్డ్ టేబుల్ కంటే తక్కువ కానీ ఎక్కువ. చైల్డ్ టేబుల్ ఏది ఇందులో ఈఎంపీలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 14 రికార్డ్స్ ఉన్నాయి. మనం ప్రాపర్ జాయిన్ యూస్ చేసినామంటే 14 లేదంటే తక్కువ ఉండొచ్చు. తక్కువ ఎప్పుడు వస్తాయి తెలుసా? చైల్డ్ టేబుల్ నల్ వాల్యూస్ని అలో చేస్తుంది. సో అప్పుడు తక్కువ వస్తాయి, మ్యాప్ అవ్వదు. అర్థమవుతుందా? చైల్డ్ టేబుల్లో నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ కేసులో తక్కువ రావాలి. సో మనకు చైల్డ్ టేబుల్ కంటే ఎక్కువ వచ్చినాయంటే దాని మీనింగ్ ఏమంటే అక్కడ కాంపోజిట్ ప్రైమరీకి ఏదో ఉంది పేరెంట్ టేబుల్లో, మల్టిపుల్ కాలమ్స్ మనం జాయిన్స్ రాయాలి. ఇక్కడ ఒకటే కాలం జాయిన్, కొన్ని టేబుల్స్ 2 టేబుల్స్ ఉంటాయి. ఓకేనా? టూ కాలమ్స్ ఉంటాయి ఒక్కొక్క టేబుల్లో. అప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక జాయిన్ మనం మిస్ చేస్తేనే మనకు కావాల్సిన రికార్డ్స్ కంటే ఎక్కువ వచ్చేస్తాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డిబిట్ నెంబర్ స్కూల్ ఇది యూనిక్, సో ఇట్ ఇస్ పేరెంట్. ఓకే, అది ఎగ్జాంపుల్. జాయిన్స్ యూస్ టు ఫెచ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. ఓకే, okay, when we are using more than one table in from class, then join between the table is mandatory. ఒక టేబుల్ కంటే ఎక్కువ టేబుల్ నేమ్ మనం ఫ్రమ్ క్లాస్లో పెట్టినామంటే జాయిన్ ఖచ్చితంగా రాయాలి. ఆ 2 టేబుల్ మధ్యలో రిలేషన్ ఎంతో ఖచ్చితంగా చెప్పాలి. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ n నెంబర్ ఆఫ్ టేబుల్స్, దెన్ వీ నీడ్ అట్లీస్ట్ n-1 నెంబర్ ఆఫ్ జాయిన్స్. n- నెంబర్ ఆఫ్ జాయిన్స్ అంటే ఏంటి? నా దగ్గర 3 టేబుల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు యూజ్ చేసిన టేబుల్స్ ఎన్ని? 2 అంటే n2 అనుకుంటే 2 - 1 జాయిన్ మినిమం. అది కొన్ని కేసెస్లో ఎక్కువ అవ్వచ్చు. బట్ త్రీ టేబుల్స్ యూజ్ చేసిన ద డిబిట్ నెంబర్, అదే ఇక్కడ ఈఎంపి డిబిట్ అన్న XYZ ఇంకో టేబుల్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే ఇది ఆల్రెడీ ఒక జాయిన్లో ఉన్నాయి. సో అండ్ పెట్టాలి. అండ్ అంటే ఏంటంటే అన్నీ సాటిస్ఫై అవ్వాలి. అండ్ నాకు ఈఎంపీలో కానీ డిబిట్లో కానీ ఏదైనా మ్యాపింగ్ ఉండొచ్చు. సో అప్పుడు ఈఎంపీలో ఉన్నది ఏది? ప్రైమరీకి ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు XYZ డాట్ సమ్ ఎంప్లాయీ నంబర్. సో నేమ్స్ సేమ్ ఉండాలనేది ఏమి ఉండదు. ఆ రెఫరెన్స్లో ఏ కాలం అయితే యూజ్ చేసి ఉంటామో అది మ్యాండేటరీ కాదు. సేమ్ ఉండాలన్నది మ్యాండేటరీ కాదు, గుర్తుపెట్టుకోండి. సేమ్ లేదు అనకూడదు, డిఫరెంట్ ఉండొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా ఈ టేబుల్ ఈ 2 ఒక జాయిన్కి వచ్చేసినాయి. ఆ తర్వాత అంటు పెట్టి 3వ టేబుల్ జాయిన్ చేయాలి. ఇప్పుడు ఎన్ని జాయిన్స్ అయినాయి? ఇదొక జాయిన్. మనం యూజ్ చేసిన టేబుల్స్ ఎన్ని? 3. ఇప్పుడు n3 అనుకుంటే n-1 2 జాయిన్స్ మినిమం, అది అట్లీస్ట్. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ యూజింగ్ n నెంబర్ ఆఫ్ టేబుల్స్, దెన్ వీ నీడ్ అట్లీస్ట్ n-1 నెంబర్ ఆఫ్ జాయిన్స్. సో ఏ జాయిన్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు ABCDE 5 టేబుల్స్ అనుకో, మినిమం 4 ఉండాలి. సో ఇలాగా A to B ఒక జాయిన్, B to C ఒకటైతే, D నుంచి ఇక్కడ కూడా అంతే. A to B ఒక జాయిన్కి వచ్చేసినాక ఇక్కడ B to C అన్నా ఉండాలా, లేదంటే A to C అన్నా ఉండాలి. సో ఆ టేబుల్ ఏ కాలం అయితే దానికి రిలేటెడ్ ఉంటుందో దాన్ని బట్టి. ఓకేనా? ఇక్కడ D ఇందులో కూడా అంతే. ఏలోనా ఉండాలా, సిలోనా, బిలోనా. ఆల్రెడీ జాయిన్ అయిపోయిన దాంట్లో మనం చూసేది, జాయిన్ లేకుండా ఉండేది తర్వాత. సో ఈ విధంగా అన్నీ ఒక జాయిన్ లాగా రాసుకోవాలి. ఓకే, ఫర్ జాయిన్స్ బిట్వీన్ 2 టేబుల్స్ ER డయాగ్రామ్స్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, టీమ్ మెంబర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా 3 we can check constraints or tables. We can check constraints ద్వారా అది షిఫ్ట్ F4 కొట్టి constraints అలా చెక్ చేసుకోవచ్చు. సో జాయిన్స్ ఎలా యూజ్ చేయాలో, ఫ్రమ్ క్లాస్లో A, B పెడితే వేర్ క్లాస్లో A డాట్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు B డాట్ కాలమ్ నేమ్. ఇక 3 కాలమ్స్ ఉన్నప్పుడు A డాట్ A, B అయితే A డాట్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు B డాట్ కాలమ్ నేమ్, A ఆర్ B కాలమ్ నేమ్ ఈక్వల్ టు C డాట్ కాలమ్ నేమ్. సో అన్నిటికీ జాయిన్ ఉండాలి, ప్రతి టేబుల్కి జాయిన్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నాయి.
క్లియర్ టేబుల్ ఉంటుంది. స్టూడెంట్ అండర్స్కోర్ B11 స్టూడెంట్స్ ఓకే, పైన ఇంకేం చేయాలి నేను స్టూడెంట్స్ ఒకటే ఉంది. ఏం చేయాలి కమిట్ తర్వాత స్కూల్ లేదు. ఓకే, మన అవసరాన్ని కూడా ఉంది. మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూలో కూడా అవుతాడు. ఎన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయంటే మనకు సో జాయిన్స్ 2 టైప్స్ ఉంటాయి నార్మల్గా. సో ఇలా అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఒరాకిల్ స్టాండర్డ్ జాయిన్స్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదంటే ఆన్సీ స్టాండర్డ్ జాయిన్స్ అన్నా యూజ్ చేయొచ్చు. సో ఆన్సీ అనేది ఒక యూనివర్సిటీ, ఓకేనా, వాళ్ళు సో ఇలా ఫాలో అవుతుంటారు, ఇలా వాళ్ళు ఇలా మెన్షన్ చేస్తారు. సో ఇది ఈక్వి జాయిన్ అనేది మనం ఒరాకిల్ యూజ్ చేస్తాం. ఈక్వి అంటే ఏమంటే జస్ట్ మనము సింబల్స్ మాత్రమే యూజ్ చేస్తాం, ఈక్వల్ ఆపరేటర్స్. ఇంతకుముందు నేను రాసినాను కదా, అది ఈక్వి జాయిన్ అనమాట. 2 కాలమ్స్ మధ్యలో అంటే మ్యాపింగ్ జాయిన్ చేయడానికి ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే ఈక్వి జాయిన్. ఈక్వి జాయిన్ అంటే ఏంటంటే 2 టేబుల్స్లోనూ ఈక్వల్ ఉన్న వాల్యూసే రావాలా, 2 టేబుల్లోనూ ఈక్వల్ ఉన్న వాల్యూసే రాయాలా. సో సేమ్ అదే ఫంక్షనాలిటీ ఉన్న అంటే అదే రికార్డ్స్ మనము యాన్సీ జాయిన్స్ రాయాలంటే ఇన్నర్ జాయిన్ అని యూజ్ చేయాలి, కీవర్డ్ యూజ్ చేయాలి ఇన్నర్. సో చూపిస్తాను కింద. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ వాళ్ళు లెఫ్ట్ అవుటర్ అని యూజ్ చేస్తారు. రైట్ అవుటర్ జాయిన్ అంటే మేము ఏం యూజ్ చేస్తామంటే సో ఈక్వల్ ప్లస్ అని యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాం కింద చెప్తాను. సెల్ఫ్ అంటే ఏమంటే టేబుల్ నేమ్ సేమే మళ్ళీ రిపీట్ అయి ఉంటుంది, అదే టేబుల్లో జాయిన్ ఉంటుంది. ఓకేనా. క్రాస్ జాయిన్ అంటే ఎంత చెప్పిన వితౌట్ అది ఒక్కొక్కటి చూసుకుందాం. ఫస్ట్ ఈక్వి జాయిన్. ఈక్వి జాయిన్ అంటే ఏం చెప్పినామంటే ఈక్వల్ ఆపరేటర్. ఈక్వల్ ఆపరేటర్ ఎలా అవుతుంది, సో రెండు టేబుల్లోనూ ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటేనే ఆ డేటా మనకు రావాలి, ఎగ్జాక్ట్ డేటా ఉంటేనే రావాలా, లేదంటే లేదు. అది ఈక్వి జాయిన్. స్కూల్లో ఉందా 6, 7, 8, 9, 10. సో ఇప్పుడు నేను B11 యూజ్ చేసిన. ఉంది నా దగ్గర. ఓకే, సో ఈఎంపీ టీబీటీ చూసినాం, సేమ్ ఎగ్జాంపులే. ఇంకా నా స్కూల్లో దీన్ని చూద్దాం. B11 అండర్స్కోర్ B11. ఈఎంపీ టీబీటీ అయిపోయింది. స్కూల్లో నేను డేటా వేస్తున్నాను. ఇక్కడ ఏం చేసినామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఎస్ఎస్ స్కూల్ స్టూడెంట్స్ B11 క్రియేట్ చేసింది, స్కూల్ ఎస్ఎస్. ఓకేనా. జాయిన్ ఏం చేసినాను ఎస్ డాట్ క్లాస్ నెంబర్ ఈక్వల్ టు ఎస్ఎస్ డాట్ క్లాస్. సో ఎస్ అంటే నేను చెప్పాను కదా అలియాస్ నేమ్, టేబుల్కి అలియాస్ నేమ్. కూడా ఎస్ఎస్ అంటే ఏది స్టూడెంట్స్ B11, ఎస్ అంటే స్కూల్. సో ఇక్కడ క్లాస్ నెంబర్ ఉంది, ఇక్కడ ఓన్లీ క్లాస్ ఉంది. సో నేమ్స్ ఓకే, నో ప్రాబ్లం. సో బట్ డేటా సేమ్ ఉండాలా, రిలేషన్ ఉండాలా. ఎస్ఎస్లో లేదా, ఎస్లో క్లాస్ నెంబర్ లేదు. సో నేను మార్క్ చేసి ఉంటాను దాంట్లో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లిస్ట్. నేను డ్రాప్ చేసి క్రియేట్ చేస్తూ ఉంటాను. క్లాస్ ఉంది కదా, ఓకే క్లాస్ ఉంది. సో వచ్చింది. సో ఎలా మ్యాప్ అయింది ఇది, ఓకే స్టార్ పెట్టేసినాను కదా. ఫస్ట్ స్టూడెంట్ టేబుల్ అప్ టు క్లాస్ వరకు, ఇది క్లాస్. స్కూల్ టేబుల్లో ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది 6. స్టూడెంట్ టేబుల్ మనకు 6, 7, 8, 9 అన్నీ ఉన్నా సరే ఓన్లీ 6తోనే మ్యాచ్ అయింది. సో ఇప్పుడు క్లాస్ టీచర్ ఎవడు ఏ, వీళ్ళందరికీ 6th క్లాస్లో ఉన్న అందరికీ ఎవడు క్లాస్ టీచర్ అంటే ఏ. సో ఎలా వచ్చింది అది మనం ఈక్వి జాయిన్ యూజ్ చేస్తే ఎగ్జాక్ట్ ఈక్వల్ ఉన్న వాల్యూనే. ఇది కానీ జాయిన్ యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే సో ఇతను ఏబిసి జే వరకు ఉన్నారు కదా, వీళ్ళందరూ టీచర్లనే చెప్పేస్తారు. సరైన మ్యాపింగ్ ఉండదు.
సరైన మ్యాపింగ్ ఉన్నప్పుడు అందరూ సేమ్ అని చూపిస్తారు అనమాట. సో అతని క్లాస్ టీచర్ ఏ బి సి డి ఈ, ఎందుకు క్రాస్ ప్రోడక్ట్ కార్టీషియన్ ప్రోడక్ట్, ఓకే, అలా అయిపోతుంది. సో ఇలా విధంగా ఈక్వల్ ఆపరేటర్ మాత్రమే యూజ్ చేసి చూస్తే దాన్ని ఈక్వి జాయిన్ అంటారు. అప్పుడు ఏం రిజల్ట్ వస్తుందంటే రెండు టేబుల్లోనే ఈక్వల్ ఉన్న వాల్యూసే మ్యాపింగ్ అవుతాయి, ఎక్స్ట్రా ఇంకేం మ్యాపింగ్ అవ్వవు. సో దాన్ని సేమ్ యాన్సీ స్టాండర్డ్లో రాయాలంటే ఇన్నర్ జాయిన్ అని రాస్తాం. ఇన్నర్ జాయిన్ ఎలా రాస్తామంటే టేబుల్ నేమ్ 1 ఇన్నర్ జాయిన్ టేబుల్ 2, ఇన్నర్ జాయిన్ రాసి ఆన్ అంటే కండిషన్. ఈ కండిషన్ మనకు ఏది మ్యాపింగ్ అవ్వాలా అదే స్కూల్ 11 స్కూల్ డాట్ క్లాస్ ఈక్వల్ టు స్టూడెంట్ డాట్ క్లాస్ మెన్షన్ చేయాలి. ఇక్కడ క్లాస్ నెంబర్ లేదు కదా. సో ఈ విధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఎస్ఎస్ ఇన్నర్ జాయిన్ ఇంకో టేబుల్. సో రెండు టేబుల్ మధ్యలో ఇన్నర్ జాయిన్ అనే కీవర్డ్ యూజ్ చేయాలా. ఆన్ ఈ కండిషన్ సేమ్ మ్యాపింగ్ కండిషన్. సో మనకు అదే ఒరాకిల్ స్టాండర్డ్లో అయితే జస్ట్ ఇది వేర్ క్లాస్లో ఇది పెట్టేస్తే అయిపోతుంది. బట్ ఇక్కడ ఏం చేయాలంటే రెండు టేబుల్ మధ్యలో ఇన్నర్ జాయిన్ అని పెట్టి వేర్ ప్లేస్లో ఆన్ పెట్టాలా. సో తర్వాత మళ్ళీ ఏదైనా ఫిల్టర్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ వేర్ పెట్టి మళ్ళీ ఫిల్టర్ కండిషన్ రాయాలి. ఇది అయ్యింది, ఓకేనా, ఇది అయ్యింది. సో ఇక్కడ మనం సేమ్ ఇది ఈక్వి జాయిన్, మనకు సంబంధించిన ఈక్వి జాయిన్ అది. ఇక్కడ అదే మనం ఇక్కడైతే వేర్ కండిషన్లో ఫిల్టర్ రాయాలంటే ఏం చేస్తాం, ఇంకా అండ్ పెట్టి కండిషన్ రాసేస్తాం అండ్ మన ఒరాకిల్ స్టాండర్డ్లో. బట్ ఇక్కడ యాన్సీలో ఏం చేస్తామంటే ఇక్కడ దాకా జాయిన్స్ అని, ఆ తర్వాత ఏమైనా ఫిల్టర్స్ ఉంటే వేర్ క్లాస్ ఈక్వల్ టు 7 ఇంకా అండ్ ఇంకేమైనా పెట్టుకోవాలంటే ఇంకా అండ్ వేర్ కండిషన్ వేర్ క్లాస్ తర్వాత ఇంకేమైనా అండ్స్ పెట్టుకోవచ్చు. సో జాయిన్స్ రాసేటప్పుడు అన్నీ ఒక చోట ఇక్కడ ఇన్నర్ జాయిన్ ఆన్. సో ఇది అయిపోయింది, ఆన్ అయిపోయిన తర్వాత ఇంకొక టేబుల్ యాడ్ చేయాలనుకున్నాం అనుకో, మళ్ళీ ఇన్నర్ జాయిన్ నెక్స్ట్ టేబుల్ ఆన్ కండిషన్, మళ్ళీ ఇంకో టేబుల్ కావాలనుకో ఇన్నర్ జాయిన్ ఇంకో టేబుల్ ఆన్ కండిషన్. సో ఆ విధంగా ఎన్ని కావాలంటే అన్ని ఇన్నర్ జాయిన్స్ ఆన్ కండిషన్స్ రాయాలా. ఇక్కడైతే అన్ని టేబుల్ నేమ్స్ కమా పెట్టి రాసేయచ్చు. సో ఈక్వల్ రిజల్ట్ ఈక్వలే. సో అది యాన్సీ స్టాండర్డ్, ఇది ఒరాకిల్ స్టాండర్డ్. సో అది ఇంపార్టెంట్. ఈక్వి జాయిన్స్ ఎక్కువ జాయిన్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తాం, ఓకేనా. సెకండ్ ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏమంటే, సో సింపుల్గా చెప్పాలంటే సెలెక్ట్ ఈఎంపీ డిపిటి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈఎంపీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ సరే డిపిటి ఈఎంపీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్స్ ఓన్లీ 10, 20, 30 ఉన్నాయి. 10, 20, 30, ఓకేనా. ఈఎంపీ టేబుల్లో ఓన్లీ 10, 20, 30. డిపార్ట్మెంట్ టేబుల్లో ఎక్స్ట్రాగా ఉంది 40. ఎక్స్ట్రాగా ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు పేరెంట్ టేబుల్లోనే ఉంటుంది, చైల్డ్ టేబుల్ ఎక్స్ట్రా ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది అలో చేయదు, రిలేషన్లో ఉన్నప్పుడు అది అలో చేయదు. సో లేదు ఇండిపెండెంట్గా సేమ్ నేమ్తో మనం అనుకొని చేసినామంటే అప్పుడు అలో చేస్తుంది. అంతేగాని మనం ఫారెన్కి క్రియేట్ చేసిన తర్వాత అది అలో చేయదు. వేరే ఎందుకు ఏం చెప్తుంది అది, పేరెంట్కి నాట్ ఫౌండ్ అంటే పేరెంట్ రికార్డ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి. సో ఆ విధంగా మనకు ఇక్కడ 40 ఎక్స్ట్రా రికార్డ్ కావాలా. ఫస్ట్ ఏం కావాలా, మ్యాచింగ్ రికార్డ్స్, దాంతోపాటు ఎక్స్ట్రా ఏదైనా ఉన్నిందనుకో ఆ డేటా కూడా కావాలా అన్నప్పుడు అవుటర్ జాయిన్స్ యూజ్ చేయాలి. అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. సో ఫస్ట్ మనం ఈక్వి జాయిన్ ఒకటి రాసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో దీన్ని అలియాస్ నేమ్ ఈ అనుకుంటాను, డిఈపిటి దానికి అలియాస్ నేమ్ డి అనుకుంటాను. వేర్ ఈ డాట్ డిఈపిటి నంబర్ ఈక్వల్ టు డి డాట్ డిఈపిటి నంబర్. సో ఇదేంటంటే ఈక్వి జాయిన్. సో నాకు ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 14 రికార్డ్స్ వచ్చినాయి. బట్ డిఈపిటి టేబుల్లో ఒక ఎక్స్ట్రా రికార్డు ఉంది, అందులో ఎంప్లాయీస్ లేరు. డిపార్ట్మెంట్ నెంబర్ 40లో ఎంప్లాయీస్ లేకపోయినా సరే ఆ డిపార్ట్మెంట్ నాకు లిస్ట్లో రావాలా. సింపుల్ ఏమంటే ఎంప్లాయీస్ ఉంటారు, ప్రాజెక్ట్లో కొంతమంది అలోకేట్ అయి ఉంటారు, బెంచ్ మీద కొంతమంది ఉంటారు. సో బెంచ్ మీద ఉన్న వాళ్ళని ఎవరు కనుక్కోవాలా, ఎలా కనుక్కుంటారు, బై యూజింగ్ అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్ అంటే ఏంది, సో ఇప్పుడు అన్అలోకేటెడ్, సో ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఎవరు లేరు, ఆ డేటా కూడా కావాలి నాకు. ఏం చేయాలా,
ఇది ఈక్వి జాయిన్తో అది రాదు. డిపార్ట్మెంట్ నెంబర్ 40 ఇక్కడ కింద ఎక్స్ట్రా రావాలా. సో రిమైనింగ్ ఈ టేబుల్లో లేదు కాబట్టి ఇవన్నీ నల్స్ వచ్చేస్తాయి. ఆ టేబుల్లో డేటా లేదు కాబట్టి అన్ని నల్స్. బట్ డీపీటీ టేబుల్లో ఎక్స్ట్రా 40 ఒకటి ఉంది కాబట్టి అది రావాలా. ఎలా పాసిబిలిటీ అంటే బై యూజింగ్ అవుటర్ జాయిన్. సో నాకు ఎక్స్ట్రా ఎక్కడ రావాలా, డీబీటీ టేబుల్లో కావాలి. డీబీటీ టేబుల్లో కావాలి కాబట్టి ఆపోజిట్ సైడ్ ప్లస్ పెట్టాలి. నాకు ఎక్కడ కావాలా, జాయిన్ చేస్తున్నావు కదా, డీబీటీ అంటే ఏంది డి. నాకు డీలో ఎక్స్ట్రా రికార్డ్స్ ఉన్నాయి అవి కూడా రావాలి అన్నప్పుడు దానికి ఆపోజిట్ సైడ్ బ్రాకెట్లో ప్లస్ సింబల్ పెట్టాలి. దీన్ని ఏమంటారంటే రైట్ అవుటర్ జాయిన్ అంటారు. దీన్ని రైట్ అవుటర్ జాయిన్ అంటే ఎందుకన్నా మనకు ఏ టేబుల్ నుంచి ఎక్స్ట్రా రికార్డ్స్ వస్తున్నాయి, రైట్ జాయింట్ టేబుల్. సో ఈ ప్లస్ సింబల్కి ఆపోజిట్, ప్లస్ సింబల్ ఏ సైడ్ ఉంటుందో దానికి ఆపోజిట్ అది జాయిన్ అంటే రైట్ అవుటర్ జాయిన్. సో అంటే నాకు ఎక్స్ట్రా రికార్డ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, డి నుంచి వస్తున్నాయి కాబట్టి ఆపోజిట్ సైడ్ ప్లస్ పెట్టాలి. సో దీన్ని ఏమంటారు అంటే రైట్ అవుటర్ జాయిన్ అంటారు. సింబల్ కానీ లెఫ్ట్ సైడ్ ఉంటే అది రైట్ అవుటర్ జాయిన్, రైట్ సైడ్ ఉంటే డేటా ఎలా వస్తుంది అంటే దానికి ఆపోజిట్ టేబుల్లో డేటా ఎక్స్ట్రా ఉంటే అవి వస్తాయి. సో ఇలా ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి ఇప్పుడు 15 రికార్డ్స్. సో 40 వచ్చిందా. ఈ రికార్డ్ కూడా కావాలన్నా కూడా 40. సో అదే నేను ఈ విధంగా పెట్టినాను అనుకో, ఆపోజిట్లో పెట్టినా ప్లస్ ఇది పెట్టలే. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 14 రికార్డ్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఎక్స్ట్రా రికార్డ్స్ లేవు, ఈ టేబుల్లో ఎక్స్ట్రా రికార్డ్స్ ఏం లేవు కాబట్టి వచ్చేసినాయి. సో ఒకవేళ నేను ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. ఉంది కదా ఇది V11 ఉందా చూద్దాం. అది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఉంటుందా, నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే నేను డ్రాప్ చేసేస్తాను. డ్రాప్ టేబుల్ ఉంది. సెలెక్ట్ ఏది మార్చచ్చు, ఏది ప్లస్ సింబల్ మార్చేయచ్చు. కన్ఫ్యూజన్ ఎందుకు, నేను D.dp నెంబర్ ఈ పక్క పెట్టేసి ఆడ పెట్టాను అనుకో వస్తుంది. అది మార్చకుండా చేద్దాం, ఎక్స్ట్రా ఏదైనా పెట్టుకుందాం. ఈ టేబుల్లో ఇండిపెండెంట్ టేబుల్ పెట్టాం అనుకో రికార్డ్ ఇన్సర్ట్ చేయొచ్చు, మనమే అప్డేట్ చేసేయచ్చు. ఓకే ఇప్పుడు దీన్ని అప్డేట్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. update emp V11_t set dpt number equal to 50 where emp number equal to 1788 p 1788. ఓకే కమిట్. సో ఇప్పుడు సో ఇప్పుడు నాకు ఇక్కడ 50 ఎక్స్ట్రా ఉంది. 50 డేటా డీబీటీ టేబుల్లో లేదు కదా, డీబీటీ టేబుల్లో లేదు. emp_v11_t నేను ఈక్వి జాయిన్ యూజ్ చేస్తున్నాను. ఈక్వి జాయిన్ యూజ్ చేసిన 20 రికార్డ్స్ వచ్చినాయి. 13 రికార్డ్స్ మాత్రమే మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఇందులో ఉన్న ఒక రికార్డు 50 ఉంది ఈఎంపీ టేబుల్లో, ఆ 50 డేటా డీబీటీలో లేదు. ఇందులో ఏమో ఎక్స్ట్రాగా 40 ఉంది, ఆ డేటా ఏమో ఇందులో లేదు. సో మాకు 13 రికార్డ్స్ వచ్చినాయి. సో నేను ఇప్పుడు నాకు ఈ టేబుల్లో ఉంది ఎక్స్ట్రాగా కదా, ఈ టేబుల్లో ఎక్స్ట్రా ఏముంది 50 రికార్డ్ కూడా ఉంది, ఆ 50 రికార్డ్ డీబీటీలో లేదు. సో నాకు అది రావాలనుకుంటూ ఏం చేయాలి, ఆపోజిట్ సైడ్
ప్లస్ సింబల్ పెట్టాలి. ఇదేమవుతుంది, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అయినట్టుంది. సో లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ జాయిన్ టేబుల్లోనే ఎక్స్ట్రా రికార్డ్స్ వస్తాయి. సో బ్లైండ్గా ఏం చేయొచ్చు అంటే ఈ ప్లస్ సింబల్ ఎక్కడ ఉంటుందో దానికి ఆపోజిట్ జాయిన్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఎన్ని వచ్చినాయి, 14 రికార్డ్స్. కిందేమో 50th రికార్డ్ వచ్చింది, అంటే 50 డిపార్ట్మెంట్ నెంబర్ 50. ఆ 50 డేటా ఇందులో మ్యాచ్ లేదు. అర్థమైందా? లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. సో ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ కూడా. సో రైట్ ఎ క్వరీ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వేర్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్. అంటే డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కావాలా, ఆ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఉండకూడదు. ఎంప్లాయీస్ ఉండకూడదు అనేసి ఎలా తెలుసుకుంటాము, ఫస్ట్ 2 టేబుల్లోనే జాయిన్ చేయాలి. జాయిన్ చేసి మనకు కావాల్సింది ఎక్స్ట్రా, అంటే ఎక్కడి నుంచి కావాలా, డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్ట్రా కావాలి. సో ఇప్పుడు ఇది ఎక్స్ట్రా, డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్ట్రా. ఈ డేటా మొత్తం వచ్చేసింది. వాడికి కావాల్సింది ఏది అంటే ఈ రికార్డే కావాలి. ఆ రికార్డు కావాలంటే ఏం చేయాలా, ఇందులో ఉన్న యూనిక్ ఏది, ఎంప్లాయీ నంబర్ లేదు డిపార్ట్మెంట్ నంబర్ ఏదన్నా సరే, అండ్ ఎంప్లాయీ టేబుల్లో అంటే ఈ డాట్ డిపిటి నంబర్ కానీ ఈఎంపీ నంబర్ కానీ నల్ ఉండాలి. అంతేనా? డిపిటి నంబర్ ఈజ్ నల్. అర్థమైందా? ఫస్ట్ అవుటర్ జాయిన్ రాసుకోవాలా. ఈ అవుటర్ జాయిన్ కావడం దాన్ని బట్టి కండిషన్ ఎక్కడ పెట్టినాం దాన్ని బట్టి అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటరా రైట్ అవుటరా, ఏ టేబుల్ నుంచి. ఎందుకు డిస్కనెక్ట్ అయింది, ఏదది డిస్కనెక్ట్ అయింది, సౌండ్ వచ్చింది కదా, స్క్రీన్ వచ్చింది, కనబడతా ఉందా అది స్క్రీన్? హలో నాగా, సుబ్బు, ఓకే సార్, ఓకే. సో ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సో ఈ విధంగా పెట్టుకున్నాము. సో ఇది మొత్తం డేటా కావాలి. ఏం కావాలి వాడికి, జస్ట్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఏం చేయాలి, డి డాట్ అంతే. ఈ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ లేదు. ఫస్ట్ ఏం చేయాలి, అవుటర్ జాయిన్ రాసుకోవాలి. ఎలాగా, ఫస్ట్ ఏం చేయాలి, ఈపీ జాయిన్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీఈ డిపిటిడి వేర్ ఈ డాట్ డిపిటి నంబర్ ఈక్వల్ టు డి డాట్ డిపిటి నంబర్. ఫస్ట్ ఈపీ జాయిన్ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంది, ఎక్స్ట్రా రికార్డ్స్ ఫ్రమ్ విచ్ టేబుల్లో, డిపిటి టేబుల్. సో డిపిటి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆపోజిట్ సైడ్ ప్లస్ పెట్టినాం. ఎక్స్ట్రా రికార్డ్స్ వచ్చేసింది. మనకు ఇక్కడ నల్స్ చూపిస్తున్నాయి కదా, అయితే ప్రైమరీ కీలో కూడా నల్ ఉండాలా, చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మొదలు పెట్టుకోకూడదు, కమిషన్ ఇవన్నీ దాని మేబీ కాలమే నల్ ఉండొచ్చు, ఇవన్నీ నల్స్ వచ్చేస్తాయి, అట్లా పెట్టకూడదు. ఏదైతే అయితే మనం జాయిన్ అయితే చేసినామో ఆ కాలం అన్నా యూజ్ చేయొచ్చు ఎంప్లాయీ టేబుల్లో నుంచి. ఓకేనా? ఆపోజిట్ ఇది అండ్ ఈ డాట్ డిపిటి నెంబర్. లాస్ట్లో ఏం చేయాలో, మనకు ఓన్లీ కావాల్సింది డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి డి డాట్ స్టార్ పెట్టినామంటే అన్ని టేబుల్లో నుంచి డేటా వచ్చేస్తుంది. మనకు కావాల్సింది డి టేబుల్లో నుంచి. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, కింద నేను రాసుకుంటాను. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే అర్థమైందా? సో ఎక్స్ట్రా రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ జాయింట్ టేబుల్. సో అదే రైట్ అవుటర్ జాయిన్ అంటే దాన్ని రాయాలండి. ఇక్కడ ఆన్సీ స్టాండర్డ్ రాయాలంటే ఏం చేయాలంటే, అక్కడ ఇన్నర్ జాయిన్ ప్లేస్లో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని రాయాలి, లెఫ్ట్ అవుటర్ అని రాయాలి. అది ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ డమ్మీ డిడి అలియాస్ నేమ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఈఎంపీ డమ్మీ టు ఇంకో టేబుల్లో ఆన్ కండిషన్ ఆన్సీ జాయిన్. సో ఆన్సీ జాయిన్ అయితే ఇలా రాయాలి. అదే మందనుకో ఇవన్నీ తీసేసి కమా పెట్టి ఇక్కడ ఆన్ ప్లస్లో వేరే పెట్టేస్తాం, ఈ ప్లస్ సింబల్ పెడతాం, అయిపోయింది. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కామా వేర్ ఈడీ డాట్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు డిడి డాట్ డిపిటి నెంబర్. ఇక్కడ ప్లస్ రైట్ సైడ్ ప్లస్ ఉందంటే అది లెఫ్ట్ అవుటర్ జాయిన్. రైట్ అవుటర్ జాయిన్ ఎలా యూజ్ చేస్తాం, ఇది ఇక్కడ ఈడీ రైట్ అవుటర్ జాయిన్. ఇది యాన్సీ స్టాండర్డ్. సో అది మనం నార్మల్గా అయితే సో యాన్సీ స్టాండర్డ్లో ఫుల్ అవుటర్ జాయిన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఫుల్ అవుటర్ జాయిన్ ఇదేం చేస్తుందంటే, లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఎక్స్ట్రా ఒక రికార్డ్ ఉంది, అంటే ఈ ఎంప్లాయీ టేబుల్ ఒక రికార్డ్ ఎక్స్ట్రా ఉంది 50 డేటా, అది ఆ రికార్డ్ వస్తుంది. దానికంటే కింద మళ్ళీ 40 రికార్డు డిబిటీలో ఎక్స్ట్రా ఉంది, ఈఎంపీలో లేదు. ఆ 2 రికార్డ్స్ వస్తాయి.
ఏ టేబుల్స్ మనం యూజ్ చేసింది ఇదే కదా. సో దీన్ని ఫుల్ అవుటర్ జాయిన్ రాసినామంటే ఏం చేయాలి, కామా తీసేయాలా, ఫుల్ అవుటర్ జాయిన్ ఇదే వేయాలా ఆన్. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 15 రికార్డ్స్ వచ్చినాయి. ఇది ఇక్కడ ఎక్స్ట్రా రికార్డ్ 50 రికార్డ్ ఎక్స్ట్రా వచ్చిందా. సో నల్, ఇవన్నీ నల్స్. ఇది లెఫ్ట్ అవుట్ జాయిన్ దేని నుంచి వచ్చింది, సో సింపుల్ బట్టి. ఇది ఎక్స్ట్రా రికార్డ్ ఫ్రమ్ డీఎంప్లాయీ టేబుల్. సో ఇది ఎక్స్ట్రా రికార్డ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, ఎక్స్ట్రా రికార్డ్ ఫ్రమ్. సో మనకు ఒరాకిల్ స్టాండర్డ్లో అవన్నీ ఏం లేవు, ఫుల్ అవుటర్ జాయిన్ అనేది అందులో ఉంది. అర్థమైందా? మెయిన్ ఈ 3 ఈక్వి జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. వాడు చెప్తాడు అనమాట ఎన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. సో అవి 3. ఇంకా సెల్ఫ్ జాయిన్ ఉంది. ఓకే. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇంతకుముందు చెప్పినాను కదా, డిస్ప్లే డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వేర్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అవైలబుల్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంది, డిపార్ట్మెంట్ నెంబర్ 40. ఓకే, అదే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ విధంగా రాసుకోవాలి. సో నేను ఆ టేబుల్ ఎక్స్ట్రా ఇన్సర్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ రికార్డ్ కూడా వచ్చింది. సో సెకండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏం తెలుసా, హౌ మెనీ రికార్డ్స్ విల్ డిస్ప్లే. ఇది ఉంది టేబుల్లో. ఈ టేబుల్లో కాలం 1లో 1111 ఉంది, టేబుల్ బిలో 11 ఉంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ కమా బి, ఈ టేబుల్ 2 చేసినాడు. వేర్ కాలం ఏ డాట్ కాలం 1 ఈక్వల్ టు బి డాట్ కాలం 1. సో హౌ మెనీ రికార్డ్స్ డిస్ప్లే, ఎలా డిస్ప్లే అవుతుంది. సో సింపుల్ లాజిక్. ఈ టేబుల్లో 1 తీసుకుంటుంది, ఒక్కొక్క రికార్డ్ తీసుకుంటే వెళ్ళాలి. ఇక్కడ 1 ఉన్నప్పుడు ఆపోజిట్లో 1 ఎన్ని ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్కి మ్యాచ్ అవుతుంది, 2 రికార్డ్స్కి మ్యాచ్ అవుతుంది. ఇక్కడ 1 తీసుకుంటుంది, ఈ 1 ఎన్ని రికార్డ్స్కి మ్యాచ్ అవుతుంది, అక్కడ 2 రికార్డ్స్. ఇక్కడ 1 ఉంది, 2 రికార్డ్స్. ఇక్కడ 1 ఉంది, ఏదైనా ఒక టేబుల్ తీసుకోవచ్చు. సో ఇటు తీసుకో, ఇక్కడ 1 ఆపోజిట్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ మ్యాచ్ అవుతుంది, 4 రికార్డ్స్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ 1 ఉంది, ఆపోజిట్ ఎన్ని రికార్డ్స్ మ్యాచ్ అవుతుంది, 4 రికార్డ్స్. అంతే, సింపుల్. సో ఆ విధంగా మనం అనలైజ్ చేసుకొని చెప్పాలి. ఇక్కడ 1సే కాకుండా వేరే నంబర్స్ కూడా ఇస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఒక టేబుల్లో తీసుకోవాలి ఫస్ట్. ఏదైనా టేబుల్ ఇటువైపు అయినా సరే అటువైపు అయినా సరే ఒక రికార్డ్ తీసుకున్నామా, ఎన్ని రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి కౌంట్ చేసుకుంటే ప్రతి రికార్డు స్కాన్ చేయాలి. ఒక టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్ అన్ని రికార్డ్స్ మనం చెక్ చేయాలి, మాన్యువల్గా అట్లా డీబగ్ చేయాలి. సో 4 × 2 8 రికార్డ్స్. కొన్నిసార్లు ఏమిస్తారు, విధంగా డేటా 311 కదా, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 3 ఓకేనా, 4 5 అలా ఉంటుంది అనుకున్నా. సో ఇప్పుడు హౌ మెనీ రికార్డ్స్ అంటారు. హౌ మెనీ రికార్డ్స్, సేమ్ ఒక టేబుల్ తీసుకో, ఏదన్నా లెఫ్ట్ సైడా రైట్ సైడ్, ఏదన్నా ఒక సైడ్ తీసుకున్నాం. ఫస్ట్ రికార్డ్ 1 ఉంది, 1కి ఆపోజిట్ సైడ్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 1 నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఆపోజిట్ ఎన్ని 1s ఉన్నాయి. సో ఇంతకుముందు 1, ఇప్పుడు 1 2. సో ఇక్కడ 2 ఆపోజిట్లో ఎన్ని ఉన్నాయి, 2, కాబట్టి 2 రికార్డ్స్ వస్తాయి. 1 2 4 రికార్డ్స్. 1కి ఆపోజిట్ సైడ్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 1. సో ఇక్కడ 4 ఉంది, ఆపోజిట్ సైడ్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఏం లేదు. సో మొత్తం ఎన్ని రికార్డ్స్, 5 రికార్డ్స్. సో అదే వాడు ఈక్వల్ టు అన్నాడు అనుకో, ఓకే. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నాడు అనుకో, ఇలా అయితే 5 రికార్డ్స్. ఒకవేళ వాడు లెఫ్ట్ అవుటర్ జాయిన్ యూజ్ చేసినాడు, లెఫ్ట్ అవుటర్ అంటే ఏంది, ఆపోజిట్ సైడ్ ప్లస్ పెట్టినాడు. సో అప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తాయి, ఆల్రెడీ 5 ఉన్నాయి, ఆల్రెడీ 5 రికార్డ్స్ ఉన్నాయి. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏంది, ఏ టేబుల్ ఏమైనా ఎక్స్ట్రా రికార్డ్స్ ఉన్నాయా, 4 ఉంది. అప్పుడు ఎన్ని రికార్డ్స్ అని, 6 రికార్డ్స్. ఆన్సర్ ఏంది
6 రికార్డ్స్. ఒకవేళ లెఫ్ట్ జాయిన్ యూజ్ చేసినాడు, ఇలాంటి అడుగుతాడు కూడా, మనం అనలైజ్ చేయాలా. సో ఇప్పుడు రైట్ అవుట్ జాయిన్ యూజ్ చేసినాడు. ఇప్పుడు రిజల్ట్ ఏంది? సో ఆల్రెడీ 5 రికార్డ్స్ ఈక్వి డేటా వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. లెఫ్ట్ అవుటర్లో అయినా సరే రైట్ అవుటర్లో అయినా సరే ఈక్వి డేటా వస్తుంది. ఈక్వి రిజల్ట్ 5 రికార్డ్స్ వచ్చేసినాయి. ఎక్స్ట్రాగా ఏమున్నాయి ఆపోజిట్ సైడ్? 3 5 + 2 7 రికార్డ్స్. ఇది క్లియరా? నాగా సుబ్బు, ఇంపార్టెంట్ టాపిక్ ఇది. క్లియర్ అన్న, అర్థమైంది అన్న. ఓకే, ఎస్ సార్. సో సెల్ఫ్ జాయిన్. సెల్ఫ్ అంటే ఏంది? దానికి అదే. సెల్ఫ్ జాయిన్ అంటే దానికి అదే. ఎలా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఏదైనా సరే ఇది ఒక రికార్డ్, ఎంప్లాయీ రికార్డు, ఒక రికార్డు. సో ఎంప్లాయీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది ఒక రికార్డు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదే టేబుల్లో ఉంటుంది, బట్ ఆ రికార్డులో కాకుండా కిందన కానీ పైన కానీ ఉంటుంది. ఎలాగ తెలుసా? ఇప్పుడు మీకేం కనపడతాం ఇక్కడ, నాకు కనపడతా ఉంది ఏంటంటే ఇక్కడ ఎంజీఆర్ అనేది ఒక నంబర్. ఎంజీఆర్ అనేది నంబర్. ఏ నంబర్ తెలుసు? అది మేనేజర్ ఎంప్లాయీ నంబర్. మేనేజర్ కూడా ఎంప్లాయీ. ఎంప్లాయీ అంటే అదే టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో 7839 అనేది మేనేజర్ ఎంప్లాయీ నంబర్. అది మేనేజర్ ఎంప్లాయీ నంబర్ ఎక్కడుంది? ఆడి పేరు ఏంది? కింగ్. నువ్వు కళ్ళతో చూస్తున్నావు, బట్ ఈ రికార్డులో లేదు. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ కింగ్ ఉంది ఇక్కడే 7839. అతని ఎంప్లాయీ ఎవడు అంటే, అతని మేనేజర్ ఎవడు అంటే కింగ్. కింగ్ అనేది ఎక్కడుంది? ఆ రికార్డులో కాకుండా వేరే రికార్డులో ఉంది. అప్పుడు నేను ఏం చేయాలంటే, సో ఎంప్లాయీ ఒక టేబుల్ రాసుకుంటే మేనేజర్ కోసం అదే టేబుల్ మళ్ళీ ఇంకోసారి రాసుకోవాలి. నేను ఆ రికార్డులో లేదు కాబట్టి వేరే రికార్డులో ఉన్నప్పుడు 2 టైమ్స్ రాసుకోవాలి. 2 టైమ్స్ రాసుకోవాలి. సో అదే టేబుల్లో అదే జాయిన్ ఉంటుంది కాబట్టి సెల్ఫ్ జాయిన్. ఫ్రమ్ క్లాస్లో సేమ్ నేమ్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసినప్పుడు మనం జాయిన్ కండిషన్ రాస్తాం ఆ టేబుల్ మధ్యలో. వాటిని ఏమంటారంటే సెల్ఫ్ జాయిన్ అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ రాయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆ రికార్డులో కాకుండా వేరే రికార్డులో ఉన్నప్పుడు, వేరే రికార్డులో ఉన్న డేటాని పక్కకు తీసుకురావాలన్నప్పుడు, సో ఇక్కడ దీన్ని పక్కకు తీసుకురావాలి, ఈ రికార్డులోకి తీసుకురావాలా ఈ ఇన్ఫర్మేషన్, అప్పుడు ఏం చేయాలా? సెల్ఫ్ జాయిన్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఏంది ఇక్కడ మ్యాటర్? ఎంప్లాయీ నంబర్ని తీసుకుని వెళ్ళి ఇంకో టేబుల్లో, అదే టేబుల్ ఇంకో టేబుల్ అనుకోవాలా, ఆ ఇంకో టేబుల్లో ఎంప్లాయీ నంబర్ని మ్యాచ్ చేసి ఆడు వాళ్ళ మేనేజర్ అని చెప్పాలా. అర్థమవుతుందా? అదే ఇన్ఫర్మేషన్ అదే టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ ఆ రోలో కాకుండా డిఫరెంట్ రోలో ఉంటుంది అది. ఇక్కడ చూసినామంటే స్కాట్ వాళ్ళ మేనేజర్ ఎవరు? 7566. 7566 కనుక్కోవాలంటే ఏం చేయాలా? అదే టేబుల్లో ఉంది, బట్ ఆ రికార్డులో లేదు, వేరే రికార్డులో ఉంది. జోన్స్ ఇక్కడ ఉన్నాడు, జోన్స్. వాళ్ళ మేనేజర్ ఎవడు? 7566 జోన్స్. అర్థమవుతుందా? ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటే సెల్ఫ్ జాయిన్ యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలా సెల్ఫ్ జాయిన్ అంటే? ఒక టేబుల్ ఇక్కడ రాసినాం అనుకో, ఆ రికార్డ్ మాత్రమే వస్తుంది. పైన రికార్డ్ పక్కన పెట్టాలి అన్నప్పుడు ఇంకో టేబుల్ లాగా అనుకోవాలి. సో ఈఎంపీ, దీన్ని నేనేమనుకుంటానంటే ఎంప్లాయీ అనుకుంటా. మీకు అర్థమయ్యేదాన్ని మాత్రమే. దాని అలియాస్ నేమో ఎంప్లాయీ టేబుల్ ఇది. ఇప్పుడు ఇంకో మళ్ళీ ఈఎంపీ రాసినాను, మేనేజర్. ఇప్పుడు ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 2 టేబుల్స్ ఉన్నాయి. ఏ టేబుల్స్ ఉన్నాయి? ఎంప్లాయీ ఒక టేబుల్, మేనేజర్ ఒక టేబుల్. బయట సంఖ్య ఓకేనా? సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినానంటే ఏమవుతుంది? 14 × 14 అని రికార్డ్స్ వచ్చేస్తాయి. నేను జాయిన్ యూజ్ చేయలేదు. సో నేను జాయిన్ ఎలా యూజ్ చేయాలా? వేర్ ఎంప్లాయీలో ఎవడు? ఎంజీఆర్. ఎంప్లాయీలో ఉన్న ఎంజీఆర్. సో ఇది ఎంప్లాయీ టేబుల్ అనుకుంటున్నాను. ఎంప్లాయీలో ఉన్న ఎంజీఆర్ ఎవరికి ఈక్వల్ అవ్వాలా? మేనేజర్ అనే టేబుల్లో ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ అవ్వాలా. అర్థమైందా? ఇది టేబుల్ నేను ఎంప్లాయీ టేబుల్ అనుకుంటున్నాను, ఇంకో టేబుల్ నేను ఎంజీఆర్ అంటే మేనేజర్ అనుకుంటున్నాను.
సో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్లో ఉన్న మేనేజర్ ఈ నంబర్ తీసుకుని వెళ్ళి ఇంకో టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్తో మ్యాచ్ చేస్తున్నా. ఎందుకు మ్యాచ్ చేయాలి? ఇక్కడ కింగ్ రావాలి నాకు, ఇతని మేనేజర్ కింగ్. సో ఇలా చేసినప్పుడు వస్తుంది. ఇది అర్థమైందా కొరీ? సేమ్ టేబుల్ మల్టిపుల్ టైమ్స్ ఉన్న టేబుల్ అంటే మల్టిపుల్ టైమ్స్ మనం ఫ్రమ్ క్లాస్లో పెట్టుకొని సో అదే టేబుల్లో జాయిన్స్ ఉంటాయి మనకు వేరే కాలము. సో ఈ విధంగా ఎంప్లాయీ డాట్ ఎంజిఆర్ ఈక్వల్ టు మేనేజర్ డాట్ ఎంప్లాయీ నెంబర్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాయిన్ ఎలా రాయాలనేది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఎంప్లాయీలో ఉన్న మేనేజర్ నెంబర్ని తీసుకుని వెళ్ళి మేనేజర్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్ని మనం పాస్ చేయాలి. సింపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఇతను మేనేజర్ నెంబర్ కనుక్కుంటున్నాము, ఇది పెట్టుకున్నాం అనుకో. ఇక్కడ నుంచి వీళ్ళ మేనేజర్ ఎవడు అన్నాం అనుకో, ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కుంటున్నాం, తీసుకున్నట్టే ఎంజిఆర్ని తీసుకున్నాం. ఎంజిఆర్ ఎవడు 7839 తీసుకున్నట్టే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు పాస్ చేస్తున్నాం కింగ్. అంటే ఎంప్లాయీ టేబుల్లో నుంచి ఎంజిఆర్ వాల్యూని తీసుకుని వచ్చి ఇంకో టేబుల్లో వెళ్ళి ఎంప్లాయీ నెంబర్ పాస్ చేస్తున్నాం. ఎంజిఆర్ నంబరు ఎక్కడ తీసుకొచ్చినాం, ఎంప్లాయీ టేబుల్లో నుంచి ఎంజిఆర్ నంబరు ఇంకో టేబుల్లో వెళ్ళి ఎంప్లాయీ నెంబర్ పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు డేటా వచ్చింది 13 రికార్డ్స్. 13 రికార్డ్స్ ఎందుకు వచ్చింది తెలుసా? కింగ్ ప్రెసిడెంట్ వాడికి మేనేజర్ లేడు, ఇక్కడ ప్రెసిడెంట్ లేడు. సో ఇక్కడ నల్, సో ఇక్కడ ఎక్కడ మ్యాచ్ అయ్యే రికార్డు లేదు, నల్ మ్యాచ్ అవ్వదు. అర్థమైందా? సో ఇప్పుడు సరే చూద్దాం, నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలా, ఎంప్లాయీ మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలా డాట్, దాంతోపాటు మేనేజర్లో ఉన్న ఓన్లీ నేమ్ ఒకటి ఉంటే సరిపోతుంది, ఆడ మేనేజర్ నేమ్ డాట్, ఈ నేమ్ మేనేజర్ నేమ్, ఈ నేమే మేనేజర్ నేమ్ అవుతుంది. చూడండి, వీళ్ళందరికీ ఎవడు మేనేజర్ అంటే కింగ్, వీళ్ళందరికీ ఎవడు బ్లేక్, వీళ్ళందరికీ. సో మనం ఒకసారి మన స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం కదా, అని చూద్దాం. కింగ్కి మేనేజర్ లేడు, బ్లేక్ మేనేజర్ ఎవడు 7839 ఎవడు కింగ్, బ్లేక్కి క్లార్క్కి జోన్స్కి ముగ్గురికి కింగ్. సో బ్లేక్ జోన్స్ క్లార్క్ ముగ్గురికి కింగ్. సో ప్రెసిడెంట్ డేటా కావాలంటే ఏం కావాలా, ఏం చేయాలి మనం, అది కూడా కావాలంటే ఏం చేయాలా, అవుటర్ జాయిన్ యూజ్ చేయాలి. అవుటర్ జాయిన్ యూజ్ చేయాలి ఎక్కడ ఉంది, అక్కడ ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీలో ఉంది, మేనేజర్ లేడు. సో ఎంప్లాయీలో ఉంది అంటే ఎంప్లాయీలో నుంచి డేటా కావాలా, ఏం చేయాలా, ఆపోజిట్ సైడ్ ప్లస్ సింబల్ పెట్టాలా. సో ఇదేం జాయిన్ అవుతుంది, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అవుతుంది. అర్థమవుతుందా? సో నాకు కింగ్ ఇన్ఫర్మేషన్, కింగ్కి మేనేజర్ లేడు, అది కూడా కావాలి అన్నప్పుడు సో ఎంప్లాయీలో ఎక్స్ట్రా, కింగ్ ఒక ఎంప్లాయీ, వాడికి మేనేజర్ లేడు కాబట్టి ఎంప్లాయీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం ఆపోజిట్ సైడ్ ప్లస్ పెట్టినాం. సో ఇది కింగ్ వచ్చినాడు. సో దానికి మేనేజర్ లేడు. ఓకేనా, మేనేజర్ లేడు కదా, సో ఇక్కడ నాకు నల్ కాకుండా వేరేది ఏదైనా చూపించాలా, మేనేజర్ లేడు అని చూపించాలి. ఎలా చూపిస్తాము, ఫంక్షన్ ఒకటి యూజ్ చేయాలి. ఏ ఫంక్షన్ ఉంది, యూజ్ చేయాలా, ఎన్విఎల్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. నల్ ఉన్నప్పుడు నో మేనేజర్ అని పెట్టాలా. ఏ కాలంలో మేనేజర్ డాట్ ఈ నేమ్ అనే కాలంలో మేనేజర్ అనే డాట్ ఇది దాంట్లో ఒకవేళ కానీ నల్ ఉంటే కామా ఏం చూపించాలా, నో మేనేజర్ నల్ ఉంటే అంతే. ప్రోగ్రామింగ్ ఆ టయానికి అది తట్టాలి మైండ్ అంతే. సో సెల్ఫ్ జాయిన్, ఓకేనా. అదే టేబుల్లో ఉన్న కింద రికార్డు పైకి తీసుకురావాలంటే అది, ఇది అర్థమైందా, సెల్ఫ్ జాయిన్ అందరికీ. ఇప్పుడు మేనేజర్ లేకుండా ఉన్న వాళ్ళు అన్నాం అనుకో,
ఏం చేయాలి ఇక్కడ, ఏం చేయాలా, వేర్ మేనేజర్ డాట్ ఈ నేమ్ ఈజ్ నల్, ఆడికి మేనేజర్ లేదు అంతేనా. మేనేజర్ డాట్ ఈ నేమ్ నల్ అయితే ఆడికి మేనేజర్ లేనట్టు, అంటు పెట్టినామనుకో ఆడికి మేనేజర్ లేడు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్. షెడ్యూల్ మ్యాచ్ బిట్వీన్ టీమ్స్. ఒక టేబుల్ ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐపీఎల్ క్రికెట్. సో ఇవన్నీ టీమ్స్ లిస్ట్. ఓకే, నా టీమ్స్ లిస్ట్ మ్యాచ్ షెడ్యూల్ చేయమంటాడు. మ్యాచ్ షెడ్యూల్ చేయాలంటే ఏం చేయాలా, సిఎస్కే వాడు ఎస్ఆర్ఎస్తో ఆడాలా. అంటే ఎలా ఆడాలా, కింద నుంచి పైకి రావాలంటే అదే టేబుల్లో ఉంది, కింద నుంచి పైకి రావాలంటే ఏం చేయాలా, సెల్ఫ్ జాయిన్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా, కింద నుంచి తీసుకొచ్చి పైన యూజ్ చేయాలా. సో సెల్ఫ్ జాయిన్ అంటే ఏం చేయాలా, ఐపీఎల్ అదే పెట్టాలి. రెండు టేబుల్ ఒకటే నేమ్తో ఉండకూడదు. ఒక ఫ్రమ్ క్లాస్లో ఎలా ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఏం చేయాలి, I1 I2 రైట్. ఓకే, సెల్ఫ్ జాయిన్ అయిపోయింది. సో నేనేం జాయిన్ కండిషన్ ఏం పెట్టకపోయినా సరే వచ్చేస్తుంది. ఎలా వస్తుంది, కార్టేషియన్ ప్రోడక్ట్. కార్టేషియన్ ప్రోడక్ట్ అంటే ప్రతి రికార్డుకి మ్యాచ్ అయింది అని వచ్చేసింది. సో ఇక్కడ సిఎస్కే ఆడుతుందా, ఆడదు. ఎస్ఆర్హెచ్ ఆడదు. ఇక్కడ డీసీ ఆడదు. ముంబై ఇండియన్స్ ఆడదు. ఓకేనా, అట్లా జీటీ ఏ టీం ఆ టీంతో ఆడదు. ఏం చెప్పాలా, కొంచెం లాజిక్గా ఈక్వల్ ఉన్నప్పుడు, ఈక్వల్ కాకపోతేనే రామని చెప్పాలి. వేరే I1 డాట్ కాలం నేమ్ ఏంది, టీమ్, నాట్ ఈక్వల్ టు I2 డాట్ టీమ్. రెండు ఈక్వల్ కాకపోతే రమ్మని చెప్పాలి. నాట్ ఈక్వల్ టు ఈ సింబల్ అన్న వాడచ్చా, అంటే నాట్ ఈక్వల్, రెండు ఒకటే. సో ఇప్పుడేమైందంటే సిఎస్కే తప్ప మిగతా అన్ని మ్యాచ్లు అన్ని టీంతో ఆడుతూ ఉంది. సో ఎస్ఆర్హెచ్ అన్ని టీంతో ఆడుతూ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సిఎస్కే ఎస్ఆర్హెచ్తో ఆడుతుంది, ఎస్ఆర్హెచ్ మళ్ళీ సిఎస్కేతో ఆడుతుంది. సో ఈ సిచ్యువేషన్లో అయితే ఇది ఓకే. అర్థమవుతుందా, సిఎస్కే ఎస్ఆర్హెచ్తో ఆడుతుంది, ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఇక్కడ ఎస్ఆర్హెచ్ మళ్ళీ సిఎస్కేతో ఆడుతుంది. సో ఈ సిచ్యువేషన్ అయితే ఓకే. సో మనం వర్సెస్ అని రాయాలనుకున్నాం అనుకో, ఏం చేయాలా, I1 డాట్ టీమ్ I2 డాట్ టీమ్ పెట్టుకుంటే ఇదే విధంగా సపరేట్ వస్తాయి. ఇదొక టేబుల్లో నుంచి ఇదొక టేబుల్ నుంచి. సో ఏం చేయాలా, రెండింటిని ఒకేసారి అతికించాలంటే పైప్ ఆపరేటర్ కన్కాటినేట్ యూజ్ చేయాలా. చేస్తే ఏమవుతుంది, ఒకటే వచ్చేసింది. సో మధ్యలో నాకు ఏం కావాలా, సింగిల్ కోట్స్లో VS అని పెడతాం. సో ఇదొక కాలం నేమ్, ఇదొక కాన్స్టెంట్, మధ్యలో పైప్ సింబల్, దీనికి మధ్యలో పైప్ సింబల్ పెట్టినాం. అర్థమవుతుందా. సో ఇది ఏంది, ఇది మ్యాచ్ ఏ బీతో ఆడితే బి ఏతో ఆడుతుంది, ట్వైస్ మ్యాచ్ అనమాట. అలా కాకుండా ఆడిన మ్యాచ్ మళ్ళీ ఆడకూడదు, అంటే ఆడిన టీంతో మళ్ళీ ఆడకూడదు. అంటే ఏంటంటే లాజిక్ కొంచెం మైండ్లో అప్పటికప్పుడు తట్టదు. సో సెలెక్ట్ స్టార్ IPL _ ఒక ఆర్డర్ పెట్టుకుందాం. ఒక ఆర్డర్ పెట్టుకుంటే ఏదైనా సరే ఆర్డర్, అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్ బై 1 అంటే ఏంటనే ఫస్ట్ కాలం అనే, లేదా టీమ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఆర్డర్ బై వచ్చేసింది. సో ఏం చెప్పాలంటే ఆర్డర్ బై 1 సిఎస్కే వీటన్నిటితో ఆడితే సిఎస్కే ఏం ఆడాలా, ఈ 9 మ్యాచ్లు ఆడాలా. మళ్ళీ డీసీ ఎత్తుకుంటే ఇవన్నీ ఆడాలా, జీటీ ఎత్తుకుంటే వీటన్నిటితో ఆడాలి. ఎందుకు, ఆల్రెడీ వీటితో ఆడేసి ఉంటుంది. సో సిఎస్కే అందరితో ఆడేస్తే మళ్ళీ సెకండ్ టైం సిఎస్కేతో ఇంకెప్పుడు ఆడకూడదు. కాబట్టి డీసీ ఆల్రెడీ ఆడేసింది, వీటితో ఆడాలి.
జీటీ ఆల్రెడీ సిఎస్కేతో ఆడేసింది, డీసీతో ఆడేసింది. సో కింద ఉన్న వాటితోనే ఆడాలి. ఓకేనా, ఇది ఇక్కడ దాకా ఆడాలి. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి, జాయింట్ కండిషన్ చిన్న చేంజ్. సో ఏం చెప్పాలంటే దానికంటే తక్కువ ఉన్న వాళ్ళతోనే ఆడాలి అంతే. ఇట్లా పెట్టచ్చు. రివర్స్లో పెట్టాలనుకున్నాను అనుకో, ఎక్కువ ఉన్న వాళ్ళతో ఆడచ్చు. ఎట్లన్నా సరే, కింద నుంచి పై కన్నా సరే, పై నుంచి కింద కన్నా ఏదో ఒకటి ఆడచ్చు, అందరూ ఆడతారు. సో ఇది ఒకసారి ఆడాలనుకున్నప్పుడు లెస్ దాన్ కానీ గ్రేటర్ కానీ పెట్టుకోవాలా. సో ట్వైస్ అయినా పర్లేదు అనుకుంటే నాట్ ఈక్వల్ పెట్టాలి. నాట్ ఈక్వల్ పెట్టలేదు అనుకో అదే టీం మళ్ళీ అదే టీంతో ఆడుతుంది. ఆ లాజిక్స్ అర్థం చేసుకోవాలి అంతే. ఓకేనా, ఇంపార్టెంట్. మల్టిపుల్ టైమ్స్ అడిగినాడు, చాలాసార్లు అడిగినాడు. సో ఇది అర్థమైందా మ్యాచెస్, జాయిన్స్. సో ఈ టైప్ ఆఫ్ నేను ఇంతకుముందే చెప్పినాను పైన టేబుల్ ఏ, టేబుల్ బి, ఇవి ఉంటారు డేటా. సో ఈక్వి జాయిన్కి ఎన్ని రికార్డ్స్ వస్తాయి, లెఫ్ట్ అవుటర్ జాయిన్కి ఎన్ని రికార్డ్స్ వస్తాయి, రైట్ అవుటర్ జాయిన్కి ఎన్ని రికార్డ్స్ వస్తాయి. ఫుల్ అవుటర్ జాయిన్ అన్నాడు అనుకో, ఎక్కడ ఉంటుంది మనకు, యాన్సీలో ఉంటుంది. రిజల్ట్ ఆఫ్ ఫుల్ అవుటర్ జాయిన్. రిజల్ట్ ఆఫ్ ఫుల్ అవుటర్ జాయిన్. సో ఫస్ట్ ఏం చేయాలా, ఏ సైడ్ అని ఒక సైడ్ టేబుల్ ఏ తీసుకోవచ్చు, లేదంటే టేబుల్ బి, రెండు ఏదో ఒకటి తీసుకున్నాం. టేబుల్ ఏకి ఆపోజిట్ మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్నో, 2 రికార్డ్స్. సో ఇలానే చేయాలి అంతే. 2కి 3 రికార్డ్స్ ఉన్నాయి అంటే ఆల్రెడీ 2 + 3 5. 4 తీసుకున్నామా, లేదు. 1 తీసుకుంటే మళ్ళీ 2 ఉన్నాయి అంటే 6 కదా. ఓకే, 5 + 2 7. 2 తీసుకుంటే మళ్ళీ 3 ఉన్నాయి, 7 10. 6 రికార్డు లేదు. సో ఈక్వి జాయిన్కి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 10 రికార్డ్స్ వచ్చినాయి. 10 రికార్డ్స్ అయితే మళ్ళీ కౌంట్ చేయకూడదు. లెఫ్ట్ అవుటర్ అన్నా రైట్ అవుటర్స్ అయినా ఇంకా 10 అట్లే ఉంటాయి. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏమంటే లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్లో ఎక్స్ట్రా రికార్డ్స్ అనుకుందాం. సో ఇప్పుడు 10 కాకుండా ఇందులో ఎక్స్ట్రా ఏముంది, లెఫ్ట్ సైడ్ టేబుల్లో 4 6 అంటే ఎన్ని రికార్డ్స్, 10 + 2 12 రికార్డ్స్. సో రైట్ అవుటర్ జాయిన్ అనుకున్నాం. సో 10 ప్లస్ ఏవి ఎక్స్ట్రా ఉన్నాయి, 2 రికార్డ్స్ ఉన్నాయి, 7 అంటే మొత్తం 3 అంటే ఎన్ని రికార్డ్స్, 13 రికార్డ్స్. ఫుల్ అవుటర్ జాయిన్ అనుకున్నాం అనుకో, 10 ఇక్కడ ఉన్న 2 ప్లస్ ఎక్స్ట్రా ప్లస్ 3 టోటల్ ఇన్ని 15 రికార్డ్స్. ఏమైనా డౌట్ ఉందా అందులో? ఇంపార్టెంట్ జాయిన్స్. సో ఎన్ని టేబుల్స్ యూజ్ చేసినా సరే ఆ టేబుల్ మధ్యలో జాయిన్స్ మ్యాండేటరీ. సో ఏదైనా ఎగ్జామ్లో ఒకటి ఓపెన్ చేస్తుంది కదా, ఎన్ని టేబుల్స్ ఎన్నన్నా పెట్టుకొని దాంతో ఏం పనిలే నీకు. ఒక టేబుల్ యాడ్ చేసినావా, దానికి సంబంధించిన జాయిన్ యాడ్ చేసినావా. ఓపెన్ చేయాలా నేను అదేదో కొరి ఇది ఒకరి ఏం లేదబ్బా ఇందులో. ఈ ఇన్వాయిస్ కాన్స్టెంట్ అవన్నీ పక్కన పెట్టి మనం జాయిన్స్ మాట్లాడదాం. సో ఫ్రమ్ క్లాస్లో నేను టేబుల్స్ పెట్టినా. ఫ్రమ్ క్లాస్లో ఎన్ని టేబుల్స్ పెట్టినాను, పిఏ డ్రాఫ్ట్ ఇన్వాయిసెస్ సాల్వ్. నేను ఏం అలా చేసాను, పీడిఐఏ, హెచ్ఆర్ ఆపరేటింగ్ యూనిట్స్, హెచ్ఓయు. సో ఇలా పెట్టుకున్నాను. సో పీడిఐఏ పెట్టినప్పుడు ఏం చేయాలి, నేను హెచ్ఓయుకి పీడిఏకి నేను జాయిన్ యూస్ చేయాలి. పీడిఏ డాట్ ఆర్గనైజేషన్ హెచ్ఓయు డాట్ ఆర్గనైజేషన్ ఐడి ఈక్వల్ టు పీడిఐఏ డాట్ ఆర్గ్ ఐడి. సో రెండు ఒకటే డేటా బట్ కాలం నేమ్స్ డిఫరెంట్. సో ఒక 2 టేబుల్లో ఒక జాయిన్స్కి వచ్చేసినాయి. పీడిఏ అయిపోయింది, హెచ్ఓయు అయిపోయింది. నెక్స్ట్ పీవీసీవి అంటే ఆల్రెడీ నాకు పీడిఐఏలో ప్రాజెక్ట్ ఐడి ఉంది. సో పీపీసీకి ప్రాజెక్ట్. సో ఈ 2 టేబుల్స్ ఫస్ట్ జాయిన్ చేయాలా, ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ తర్వాత 3వ టేబుల్ నేను పెట్టినాను, దానికి సంబంధించిన జాయిన్ ఒకటి వాడినా. సో ఇంకో టేబుల్ యాడ్ చేసినాను, దానికి సంబంధించిన జాయిన్ ఇక్కడ యూజ్ చేసినాను.
సో ఆ విధంగా ఎన్ని టేబుల్స్ ఉన్నా సరే ఇవన్నీ ఏం లేదు, ఇది దీని పక్కన పెట్టి ఇవన్నీ జాయిన్స్ కాదు, ఇవన్నీ జస్ట్ ఫిల్టర్ కండిషన్స్, పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. సో ఎన్విఎల్ వదిలేదు. సో ఈ విధంగా ఇంకెక్కడ ఉంది ఎఫ్ఎల్వి, ఇంకో టేబుల్ వచ్చింది పీపీఏ నుంచి, కానీ ఇంకా పీపీఏ డాట్ ప్రాజెక్ట్ ఐడి ఈక్వల్ టు ఎఫ్ఎల్వి డాట్ ప్రాజెక్ట్ ఐడి. సో ప్రతి టేబుల్కి జాయిన్ ఉండాలి. ఈ విధంగా ఆ జాయిన్ మీకు తెలిసి ఉండాలి. తెలియలేదు, షిఫ్ట్ F4 కొడతాము. షిఫ్ట్ F4 కొడితే ఓకే రిలేటెడ్ ఉంది, ఓకే నో ప్రాబ్లం. లేదు మీకు కన్ఫ్యూజన్గా ఉంది, వేరే వాళ్ళని అడిగినా అనుకో ఇలాంటి క్వరీ ఒకటి ఇస్తాడు. ఇలాంటి క్వరీలో నీకు ఈ టేబుల్ నుంచి డేటా కావాలనుకో ఏం చేయాలా, ఈ మధ్యలో ఇంకో టేబుల్ కూడా పెట్టాల్సి వస్తుంది. సో దీని నుంచి ఇక్కడికి జాయిన్, ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ ఉన్నప్పుడు రెఫరెన్స్ తీసుకుంటావు ఆ టేబుల్స్, సేమ్ జాయిన్స్ మనం యూజ్ చేస్తాం అంతే. మళ్ళీ వెరిఫై చేసుకోవాలి డేటా ప్రాపర్గా వచ్చిందా లేదా. ఓకేనా, ఇంపార్టెంట్ జాయిన్స్ లేకుండా మనం అసలు పని చేయలేము. జాయిన్స్ ఫిల్టర్స్ అన్నీ వేరే క్లాస్లోనే ఉండాలి. ఓకేనా, ప్రవీణ్ అర్థమవుతుంది.